సంఘ శతాబ్ది సంచిక నుంచి ఈ రోజున కూడా మానవతా సేవకులు అనే అంశం నుంచిలో ఇవాళ కదిరి భజన సంఘ మండలి సామాజిక చైతన్యాన్ని గురించి గ్రామీణ వికాసం సంఘం కడుము సీమ శ్రీకాకుళం జిల్లా విషయం, నా గ్రామం నా పుణ్యక్షేత్రం అనే విషయాల గురించి తెలుసుకుందాం. కదిరి భజన మండలి అంటే ఏం లేదు, ఎక్కడైనా సరే మనం ఆధ్యాత్మిక భాష ద్వారా భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అది ఈ మాట ఎవరు చెప్పారంటే స్వామి వివేకానంద చెప్పారు. ఈ మాటే సేవకి సేవా భారతికి ప్రేరణ అయిందనమాట. అంటే భారతీయ సమాజాన్ని ఆధ్యాత్మిక భాష ద్వారా అర్థం చేసుకోవచ్చు అన్నాం కదా, కాబట్టి భజన మండలి ద్వారా అర్థం చేసుకోవడం తేలిక భారతీయ సమాజాన్ని అన్నమాట. అందుకని సేవాభారతి వాళ్ళు ఏం చేశారంటే వివేకానందని ఈ సూక్తిని ఆధారం చేసుకుని భజన మండలి ఏర్పాటు చేస్తే బాగుంటుంది, నెమ్మదిగా వాళ్ళలో చైతన్యం వస్తుంది, వాళ్ళు అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తారు అని భావించి కదిరిలో ఈ అనంతపురం జిల్లాలో ఉంది. ఈ పరిసర గ్రామాలు దీని చుట్టుపక్కల మండలాల్లో ఈ అంటే కదిరి అనంతపురం చుట్టూ ఉన్నటువంటి మండలాల్లో కాస్త సామాజిక పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయన్నమాట. తక్కువ వర్షపాతం అక్కడ, అందుకని ఎక్కువగా కరువు ఏర్పడుతుంటుంది అక్కడ ఆ మండలాల్లో. చాలామంది అందుకని వందలాది మంది ఆ చుట్టుపక్కల మండలాల్లో వాళ్ళు జీవనోపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. తప్పదు అనమాట వాళ్ళకి. మరి అక్కడ ఏమీ లేకపోతే మనకు కూడా కోతల సమయంలో తెలంగాణ నుంచి వరకు లంబాడీలు ఎక్కువగా వచ్చేవాడు ఇది ఇక్కడ పనులు చేసుకోవటానికి. ఇప్పుడు వాళ్ళకు కూడా నదీ పరివాహక ప్రాంతాలు అయినాయి, వాళ్ళకు కూడా నదుల నీరు బాగా వస్తున్నాయి, అందుకని ఇవాళ వాళ్ళు రావటం మానేశారు మనకి ఇక్కడికి. అంటే అలాగే ఇక్కడ అనంతపురం జిల్లా వాళ్ళు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళి మండలాల వాళ్ళు పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉండేవాళ్ళు. అందుకని ఈ గ్రామాల్లో ఎవరు మిగిలేవాళ్ళు, చివరికి అసలు వయసులో ఉన్న వాళ్ళందరూ కష్టపడటానికి ఇతర ప్రాంతాలకు వెళితే వృద్ధులను పిల్లలు మిగిలేవాళ్ళు. గ్రామాల్లో విద్యా సౌకర్యాలు లేవు అక్కడ, అందుకని చదువు లేకపోతుంది, పిల్లలకి చదువు అప్పటం లేదు. గ్రామీణ స్థాయిలో వైద్య సేవలు కూడా అట్లాగే అందుబాటులో లేకుండా పోయినాయి. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి, మహిళలకి, పిల్లలకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నమాట. ఈ పరిస్థితిని గమనించారు సంఘ ప్రచారకులు, ముఖ్యంగా కేశవజీ. ఈయన మంచి ప్రచారకు. ఈయన ఈ కేశవజీ మార్గదర్శకత్వంలో అక్కడ స్థానికంగా ఉండేటువంటి స్వయం సేవకులు అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వినూత్న ప్రయత్నం ప్రారంభించారన్నమాట. అదే భజన మండళ్ళ ఏర్పాటు. ఈ భజన మండలి వీటి ద్వారా సామాజిక చైతన్యం తీసుకురావటం అన్నమాట. అది భజన మండలి ఆధ్యాత్మిక సమావేశం మాత్రమే కాదు. భజన మండలి అంటే భజన చేయటం అంటే దేవుళ్ళ గురించిగా ఏ దేవాలయాలను కూర్చుని భజనలు అన్ని రకాల భజనలు చేస్తారు కదా, అన్ని దేవుళ్ళ గురించిన భజనలు. అది ఆధ్యాత్మికం అనుకుంటాం మనం. అది కేవలం ఆధ్యాత్మిక సమావేశం మాత్రమే కాదు, గ్రామ వికాసానికి మొదటి మెట్టు అనమాట. ఎక్కడో ఒక చోట కొంతమంది అన్ని రకాల వర్గాలు కలిస్తే వాళ్ళ కుటుంబ భావన ఏర్పడుతుంది, ఆ తర్వాత వాళ్ళలో సహకార భావన ఏర్పడుతుంది, సహకరించుకుంటుంటారు, ఒకళ్ళకి ఒకళ్ళు లేనివి ఇచ్చిపుచ్చుకోవటం కూడా జరుగుతుంది. అలా సామాజిక స్పృహ అలవడుతుంది అన్నమాట. కాబట్టి గ్రామ వికాసానికి ఈ భజన మండలిని ఒక మొదటి మెట్టుగా భావించి భజన మండలి ఏర్పాటు చేశారు. సమాజాన్ని ఐక్యం చేసే వేదిక అన్నమాట ఇది. ప్రస్తుతం కదిరి పరిసర 11 మండలాల్లో 300 గ్రామాలు ఉన్నాయి. వాటిల్లో సేవాభారతి ఆధ్వర్యంలో 320 భజన మండళ్ళు క్రియాశీలంగా పనిచేస్తున్నాయి అన్నమాట. ఇవాళ 4000 మంది అంటే ముఖ్యంగా మహిళలు వీటిలో పాల్గొంటూ ఉంటారు. ఈ భజనల్లో 400 మంది భజన నిర్వాహకులు వాళ్ళకి నిరంతరం శిక్షణ ఇస్తున్నారు. మరి 320 భజన మండళ్ళు ఉన్నాయి, 400,000 మంది ఉన్నారు అందులో. మరి ఆ భజన నిర్వహణ చేసేవాళ్ళు ఉంటారు కదా, భజన మాస్టర్ గారు అన్నమాట. అలా 400 భజన నిర్వాహకులని నిరంతరం శిక్షణ ఇస్తున్నారు వాళ్ళకి. ఏటా మాఘమాసంలో 11 మండలాల్లో భజన సమ్మేళనాలు కూడా జరుపుతున్నారు మాఘమాసంలో. అంటే అన్ని భజన మండలాలని ఒక చోట ఏర్పాటు చేయటం అన్నమాట. 2 సంవత్సరాల క్రితం కదిరిలో జరిగిన మహాసమ్మేళనంలో 25,000 మంది పాల్గొన్నారు ఈ భజన మండలి సమావేశంలో, అన్ని మండలాల్లో కలిపి. ఈ కార్యక్రమానికి ప్రవచనకారులు చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చారన్నమాట.
క్షేత్ర ప్రచారక భరత్జీ, అలాగే ప్రాంత ప్రచారక ఆదిత్య కూడా అండగా నిలిచారు ఈ కార్యక్రమానికి. భజన మండళ్లను వివిధ సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచే వేదికలుగా మలిచారు. వెనుకబడిన గ్రామాల్లో వైద్య సదుపాయాలు లేని కారణంగా హోమియోపతి వైద్యం వీటి ద్వారా అందుబాటులోకి వచ్చింది. హోమియోపతి వైద్యం అంటే చౌక, అందుబాటులో తేలిక, మందులు కూడా చౌకగా ఉంటాయి. అలాగే సేవకులు కూడా, అసలు వైద్యులు కూడా చాలామంది ఉచితంగా సేవ చేస్తుంటారు ఇందులో. అలాగే ఎకిరాల కృష్ణమాచార్యులు గారి బృందం, వాళ్ళ శిష్య బృందం కూడా హోమియో వైద్య శిబిరాలు అనేక చోట్ల ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఉంటారు. ఈ హోమియోపతి వైద్యం వీటి ద్వారా అందుబాటులోకి వచ్చింది. స్థానికులకే శిక్షణ ఇచ్చారనమాట. హోమియో వైద్యంలో 60 మందిని హోమియో కేర్ వర్కర్లుగా తయారు చేశారు. వీరు తేలుకాటుకి, పాముకాటుకి, జ్వరాలు వంటి సమస్యలకు సమర్థంగా వైద్యం అందిస్తున్నారు. అలోపతి వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. వేలాది మందికి ప్రయోజనం చేకూరుస్తున్నారు. తిరుపతి సిమ్స్ హాస్పిటల్కు చెందిన 10 మంది ప్రముఖ వైద్యులు, 70 మంది వైద్య విద్యార్థులను కూడా తీసుకొచ్చి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారన్నమాట. అలాగే ఏర్పాటు చేసిన శిబిరాల్లో 5,000 మంది వైద్య సేవలు పొందుతున్నారు. భజన కేంద్రాలను సామాజిక చైతన్య కేంద్రాలుగా మార్చిన తీరు ప్రశంసనీయం. అంటే ఈ భజన కేంద్రాల్లో వాళ్ళే, ఓహో మనం ఈ పలానా ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం ఉంది, ఇక్కడ ఆరోగ్య వసతులు లేవు, కాబట్టి మనమే ఇక్కడ సేవకులుగా ఉండి కార్యకర్తలుగా మనం ఈ కార్యక్రమాన్ని, ఈ వైద్య సేవా కార్యక్రమాన్ని ఇలా నిర్వహిద్దామని వాళ్ళే నిర్ణయించుకుని ఈ భజన మండల ద్వారా అలాంటి చైతన్యం పొంది వాళ్ళే సేవలు అందిస్తున్నారనమాట. అలా సామాజిక సేవా కేంద్రాలుగా భజన సేవా కేంద్రాలను మలిచారు వాళ్ళు కార్యకర్తలు. ఈ భజన కేంద్రాలను సామాజిక చైతన్య కేంద్రాలుగా మార్చిన తీరు ప్రశంసనీయమైందన్నమాట. దీనితో ఇంకా పెద్ద ప్రయోజనమే సిద్ధించింది. భజన మండలి ఇచ్చిన చైతన్యంతోనే కదిరి పట్టణంలో ఒక బాలుర వసతి గృహం కూడా ప్రారంభమైంది. అత్యంత పేద కుటుంబాల నుండి 47 మంది పిల్లలను ఎంపిక చేసి అక్కడ ఉచిత విద్యను అందిస్తున్నారు. ఈ పిల్లల్లో చాలామందికి తల్లో లేదా తండ్రో లేని పిల్లలు అన్నమాట వీళ్ళందరూ. అలాంటి వాళ్ళని అక్కడ ఎంపిక చేశారు. భజన మండలి ద్వారా మొదలైన ఆధ్యాత్మిక చైతన్యం ఆరోగ్య సేవలకు, విద్యా సేవలకు మార్గం చూపిందన్నమాట. ఇక గ్రామీణ వికాసం సంఘం కడుము శ్రీకాకుళం జిల్లాలో వాళ్ళు ఏం చేశారో విందాం. చిన్న ప్రయత్నాల్లోనే పెద్ద మార్పులుకి సోపానాలు అవుతాయి అన్నమాట. ముందు చిన్నగా ప్రయత్నం చేస్తే అది పెద్ద మార్పులకి ఆధారం అవుతుంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 50-100 కిలోమీటర్ల దూరంలో ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న కడుము గ్రామం చాలా వెనుకబడింది అన్నమాట. అది చుట్టుపక్కల గ్రామాలు కూడా అలాంటివే, చుట్టుపక్కల మండలాలు కూడా దూరంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు చాలా తక్కువ అక్కడ. అంటే రోడ్లు విస్తరణ, తర్వాత వైద్య ఇవన్నీ కూడా తక్కువే అక్కడ. ఇవన్నీ వెనుకబడింది. చుట్టుపక్కల మండలాలు దూరంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు లేవు అక్కడ. ప్రజలు జీవనోపాధి కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ దయనీయ స్థితిని మార్చాలన్న సంకల్పంతో సంఘ ప్రచారకులు రాజేందర్ ఆయన పూనుకున్నారనమాట. అక్కడ దాదాపు 20 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు ఆయన రాజేందర్ గారు. గ్రామ వికాస కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన కృషితో ఆ గ్రామంలో కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. వనరులు లేని పరిస్థితుల్లో స్థానిక ప్రజల సహకారంతో చిన్న కార్యక్రమాలు ప్రారంభించారు. మొదట్లో ఒక ట్యూషన్ సెంటర్ ప్రారంభించారు మొదట్లో. ఇప్పుడు 24 గ్రామాల్లో ట్యూషన్ సెంటర్లు నడుస్తున్నాయి అన్నమాట. ఈ ట్యూషన్ సెంటర్లకి అధ్యాపకులుగా ఆ స్థానికుల్ని నియమిస్తారు. వాళ్ళకి ఉపకార వేతనం సంఘమే అందిస్తుంది. అలా 24 ట్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఆ మండలం కేవలం 3 అమ్మాయిలే ఇంటర్మీడియట్ చదివారు. ఈ పరిస్థితిని మార్చేందుకు అమ్మాయిలను ప్రోత్సహించారు. అక్కడ విద్యా ఉద్యమాన్ని విస్తరించారు. ప్రస్తుతం వందలాది మంది 10వ తరగతి విద్యార్థులు ఆ పై చదువులకు వెళ్ళిన వారు ఈ ఉచిత బోధనా తరగతుల్లో చదువుకున్న వాళ్ళేనమాట. ఈ విద్యా ప్రమాణాలు పెరిగి అక్కడ బాల్య వివాహాలు కూడా చాలా తగ్గిపోయినాయి. ఇక నా గ్రామం నా పుణ్యక్షేత్రం అనే నినాదంతో కొన్ని చోట్ల సేవలు మొదలెట్టారన్నమాట.
ఈ నినాదంతో నా గ్రామం నా క్షేత్రం నా పుణ్యక్షేత్రం అనే నినాదంతో గ్రామాలను వదిలి హైదరాబాదులో నివసిస్తున్నటువంటి 40% మంది కడుము గ్రామస్తులను మళ్ళీ స్వస్థలాలపై శ్రద్ధ చూపేలా చేసింది వారు. అంటే వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు నా గ్రామాన్ని పుణ్యక్షేత్రంగా భావించి అక్కడ నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకుని వాళ్ళు ఆ ప్రేరణ పొందారన్నమాట. మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకుందామనే భావన వాళ్ళలో కలిగించారు. హైదరాబాదులో ఉన్న ఈ గ్రామస్తులు ఒకరోజు వేతనాన్ని గ్రామ వికాస నిధిగా విరాళం ఇవ్వటం ప్రారంభించారు. ఆ నిధితో గ్రామ వికాస కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ చిన్న చిన్న ప్రయత్నాల వల్ల కడుము గ్రామ వికాస కేంద్రం ఈరోజు గ్రామ పరిధిలో మార్పుకి ఆశాకిరణంగా నిలిచింది. ఇది గ్రామ అభివృద్ధి అంటే కేవలం ప్రణాళికలు కాదు, ప్రజల భాగస్వామ్యం ఉండాలి, సేవ చేయాలనే సంకల్పం ఉండాలి. అలాంటి వాళ్ళు కూడితే అప్పుడు ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రజల భాగస్వామ్యం, సేవ, సంకల్పం కలిసిన శక్తి అన్నమాట ఇది. ఘనసర గ్రామం అనేది ఒకటి ఉంది. అక్కడ 250 కుటుంబాలే ఉన్నాయి. ఇక్కడ బహిరంగంగా మల విసర్జన చేసేవాళ్ళు, కలుషిత త్రాగునీటిని తాగడం మానేసేవాళ్ళు. ఇలా అక్కడ మన కార్యకర్తలు వెళ్ళి చైతన్యం కలిగించడం వలన మల విసర్జన కూడా ఆపేశారు బహిరంగంగా. ఫలితంగా 100% స్వచ్ఛ గ్రామంగా మారింది అది. గ్రామంలో 150 మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. 10 గ్రామాలకు ఉపయోగపడే శుద్ధ జల యంత్రం ఏర్పాటు చేసి ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచారు. యువత కోసం అక్కడ ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణా కేంద్రంలో 20 కంప్యూటర్ల సహాయంతో 12 గ్రామాల నుండి 600 మంది యువతీ యువకులు వచ్చి శిక్షణ పొందారు. ఈ కేంద్రాన్ని గ్రామ యువకులే నిర్మించడం ఒక ఆదర్శం. అంటే గ్రామ యువకులలో ఆ చైతన్యాన్ని సంఘ కార్యకర్తలు కల్పించారన్నమాట. అక్కడ ఉండి వాళ్ళు నిరంతరం అలా పనిచేస్తూ వాళ్ళ జీవితాన్ని సమర్పిస్తూ వాళ్ళ సమయాన్ని సమర్పిస్తూ అలా చేయటం వలన అక్కడి వాళ్ళలో ప్రేరణ కలిగి వాళ్ళే నిర్వహించుకుంటున్నారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉపాధి కేంద్రంలో దుస్తుల తయారీ నేర్పి 10 మంది మహిళలకు జీవనోపాధి కల్పించారు. ఇంకా 12 మంది విద్యార్థులకు గత 10 సంవత్సరాలుగా పౌష్టికాహారం అందించటం మరో గొప్ప సేవా కార్యక్రమం. స్వస్తి. రేపు సంఘమిత్రావాసం నంద్యాల గురించి తెలుసుకుందాం.